ఆద్యస్య యతోన్వయాది తరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాద్. జై గోవింద. ఉద్ధవుడు గోపికలందరికీ కూడా సందేశాన్ని తీసుకొచ్చాను కృష్ణుడి దగ్గర నుంచి అని చెప్తున్నాడు. అది వినిపిస్తానన్నాడు. అప్పుడు గోపికలందరూ కూడా శ్రద్ధగా దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికన్నా ముందుగా ఇదిగో కృష్ణుడు మీకు ఇచ్చినటువంటి కానుకలని ఇస్తే వాటిని తీసుకుని నిర్లక్ష్యంగా పక్కన పెట్టేశారు. ఉద్ధవుడు అన్నాడు, ఏమరా
సాక్షాత్తు పరమాత్మ అంతటి వాడు మీ మీద ప్రీతితో ఇచ్చినటువంటి ఈ వస్తువుని మీరు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఎంతో ప్రీతితో మీకు పంపించారు కదా. గోపికలు అన్నారు కదా, మాకు కృష్ణుడు పంపించే వస్తువులు అవసరం లేదు, మాకు కృష్ణుడే కావాలి. ఆయన ఇచ్చేటువంటి అనేక రకాల కానుకలు, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి అనేక రకాల వస్తువులు, అలంకారాలు ఆయనే లేనప్పుడు వాటిని ధరించేది ఎవరి కోసం అన్నారు. మాకు అక్కర్లేదనేటువంటి ఆ మనస్సును చూశాడు ఉద్ధవుడు. భగవంతుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు, చెప్తున్నాడు. భగవంతుడు ఏమన్నాడు అంటే, గోపికలారా, నేను సర్వాత్మకుడిని, అంటే జగత్తులో అందరికీ కూడా నేను ఆత్మని. అందువల్ల నాతో మీకు ఎప్పుడూ కూడా వియోగం అనేటువంటిది లభించదు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇవన్నీ పదార్థాలు కూడా అన్ని పదార్థాల్లో ఉన్నట్లుగా ఇది లేని పదార్థం అంటూ ఈ లోకంలో ఏది ఉండదు కదా. అలాగే నేను కూడా మీ మనస్సు, మీ ప్రాణాలు, పంచభూతాలు, ఇంద్రియాలు, గుణాలు మొదలైనటువంటి వాటి అంతటి కూడా ఉన్నాను. అసలు నాయందే నేను స్వయంగా సృష్టిని, స్థితిని, లయాన్ని చేసుకుంటున్నాను. ఈ లోకంలో ఏ జీవితంలో నాకు ఎడబాటు అనేటువంటిది ఉండనే ఉండదు. ఈ లోకంలో ఉండేటువంటి జీవుల యొక్క శరీరాలు ఉన్నాయి అంటే అవి కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ నా శరీరం దివ్యమైంది, నాశనం లేనిది. ఆ దివ్యమైనటువంటి శరీరమే జీవకోటి. మరి ఆ జీవకోటిగా ఉండేటువంటి నేను, నా శరీరంగా కలిగినటువంటి ఆ జీవకోటి, అలాగే నేను అంటే ఆత్మని. ఆత్మకి శరీరానికి ఎప్పుడూ ఎడబాటు అనేటువంటిది ఉండదు కదా. రెండు కూడా ఒకటిగానే బ్రతుకుతాయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవ శరీరాలు అయితే ఒకనాడు ఎప్పుడో ఆత్మ దీన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ జగత్తంతటికి ఆత్మగా ఉన్నటువంటి నేను మాత్రం ఈ శరీరాన్ని విడిచి, అంటే ఈ జీవకోటిని విడిచి ఎప్పుడూ వెళ్ళేది లేదయ్యా. కనుక నాతో నిరంతర సంబంధం ప్రతి జీవికి నిత్యము ఉంటుంది అన్నాడు. ఇవాళ ఉండి రేపు పోయేటువంటిది కాదు. నదులకి సముద్రం వరకు హద్దు అనేటువంటిది నిర్ణయింపబడింది. ఈ నదులన్నీ కూడాను వెళ్ళి ఎక్కడ కలవాలి? సముద్రంలోనే కలుస్తాయి. ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమైనా, ఎక్కడెక్కడ ఆ నదులు పారినా చిట్ట చివరికి వెళ్ళేది హద్దు, చేరవలసిన హద్దు సముద్రమే. అలాగే వివేకులైనటువంటి మహానుభావులు, జ్ఞానులు వేదశాస్త్రాలు, అష్టాంగ యోగం, సాంఖ్య జ్ఞానం, సన్యాసం, స్వధర్మం, ఇంద్రియ నిగ్రహం, సత్యం, ఇవన్నీ కూడాను మనస్సుని ఇతర విషయాల వైపుకి వెళ్లకుండా ఉండడం కోసంగా నియమించారు. ఇవన్నీ ఎందుకు ఆచరించాలి మనం? వేదశాస్త్రాలు, అష్టాంగ యోగాలు, సాంఖ్యయోగం కానీ ఇవన్నీ ఎందుకు? అంటే మనస్సు ఇతర విషయాల వైపుకి వెళ్లకుండా నియమించడం కోసం మాత్రమే పనికి వస్తాయి అవన్నీ. అది దాటిపోయారు మీరు. ఆ స్థితిని దాటిపోయినటువంటి మీరు నా మీద అత్యంతమైనటువంటి ప్రీతిని పొంది ఉన్నారు. నేను మీకు పరమ ప్రియుణ్ణయ్యుండి కూడా మీకు దూరంగా, అంటే మీ దృష్టి పథానికి దూరంగా ఉన్నాను. కానీ అంతర్యామిగా
మీకు నేనే దగ్గరై ఉన్నాను. ఎందుకంటే ఈ ఎడబాటు కూడా ఎందుకు, దృష్టి పదానికి కూడా దూరంగా ఎందుకున్నాను నేను అంటే, మీకు అనుక్షణం నా ధ్యానం అనేటువంటిది కల్పించడం కోసమే. ఎందుకు అంటే, ధ్యానం ద్వారా మీరు మనస్సుని నాకు సమర్పిస్తారు కనుక. సహజంగా లోకంలో కూడా ప్రియుడైనటువంటి వాడు దూరంగా ఉన్నప్పుడు స్త్రీల యొక్క మనస్సు అతని మీద పూర్తిగా లగ్నమై ఉంటుంది. కానీ అతనే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అలా ఉండదు. ఎందుకంటే మీరు మీ ఇతర విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు, అన్నిటినీ నాకే సమర్పించారు. ఎప్పుడూ కూడా నిత్యము ప్రతి క్షణము నన్నే స్మరిస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మీరు ఉత్తమోత్తములై నన్నే పొందుతారు కనుక మీరు నా వియోగం వల్ల దుఃఖించవలసినటువంటి అవసరం లేదు అన్నాడు. సౌభాగ్యవతులైనటువంటి గోపికలారా, ఇంతకు పూర్వం రాస జరిగినప్పుడు వ్రజస్త్రీలైనటువంటి కొంతమంది తమ తమ యొక్క భర్తల చేత ఇళ్లల్లో బంధింపబడిపోయి ఉండిపోయారు. ఆ శరత్ పూర్ణిమ రాత్రుల్లో వనవిహారం కోసం రాలేకపోయారు. వారు అట్లా వ్రజంలో ఉండిపోయే నా ప్రభావాన్ని అంతటినీ కూడా మనస్సుతో భావించి వారు మనస్సుతోనే నన్ను పొందారు కదా, మీకు తెలిసిన విషయమే కదా అని కృష్ణుడు సందేశాన్ని పంపిస్తే ఉద్ధవుడు దాన్ని అంతటినీ కూడాను వారికి చెప్తే శుక మహర్షి అంటున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, ఆ వ్రజస్త్రీలు ఉద్ధవుడు చెప్పినటువంటి ప్రియతముడైనటువంటి కృష్ణుడి యొక్క ఈ ఆదేశాన్ని విని దాని చేత పూర్వ స్మృతిని పొందారు. ఆ వారికి ఉన్నటువంటి ప్రేమతోటి ఉద్ధవుడితోటి మళ్ళీ వీళ్ళు అంటున్నారు గోపికలు, సందేశాన్ని విన్నామయ్యా, మా కృష్ణుడు మాకెప్పుడు దూరం కాడు అనేటువంటిది మా మనస్సుల్లో ఉన్నది. కానీ ఉద్ధవా, కృష్ణుడు ఇక్కడ ఉన్నంతకాలం అంతర్యామిగాను ఉన్నాడు, బాహ్యంగానూ ఉన్నాడు, మా కంటికి కనిపిస్తూ ఉన్నాడు. అటు మనస్సులో భావించుకున్నప్పుడు మనస్సులో సాక్షాత్కరించేవాడు, బాహ్యంగా చూడాలి అనుకున్నప్పుడు మాకు కళ్ళకి కనిపించేవాడు కదా. ఇప్పుడు ఒక దృష్టి పోయింది, ఇంకొక దృష్టితో మాత్రమే మమ్మల్ని దర్శనం చేయమంటున్నాడు. బాహ్యంగా మీ కళ్ళతో చూడ్డానికి నేను కనిపించకపోయినా అంతర్నేత్రంతో లోపల ఉన్నటువంటి నన్ను మీరు దర్శనం చేయండి, మీకు నేను ఎప్పుడూ ఎడబాసి లేను అని కదా చెప్తున్నాడు. సరే, మంచిది. అదృష్టం వల్ల యాదవులకి దుఃఖదాయకుడైనటువంటి వాడు శత్రువు అయినటువంటి కంసుడు అనుచరులతో సహా చచ్చిపోయాడు కదా. కృష్ణుడు ఇప్పుడు తన ఆప్తచరులతో పాటు కుశలంగా ఉన్నాడా? ఉద్ధవా, కృష్ణుడు మాపై చూపదగినటువంటి ప్రేమ, ఇంతకాలము మా మీద చూపించినటువంటి ప్రేమ ఈవేళ మధురానగర స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీల యొక్క సిగ్గుతో కూడినటువంటి చూపుల చేత అర్చింపబడుతున్నాడా? మా మీద చూపినంత ప్రేమని ఆయన వాళ్ళ మీద చూపిస్తున్నాడా అని అంటుంటే ఇతర గోపికలు అంటున్నారట,
శ్రీకృష్ణుడు పురస్త్రీలకు కూడా ప్రియుడై వారి వాక్కుల చేత విలాసాల చేత పూజింపబడి ఆసక్తుడు కాకుండా ఎలా ఉంటాడు? అయినా అతను పురస్త్రీల సభామధ్యంలో స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి కథల్లో ఎప్పుడైనా ఈ గ్రామ్య గోపస్త్రీలని స్మరించుకుంటూ ఉంటాడా? మమ్మల్ని మర్చిపోయాడా? ఈ సుందరమైనటువంటి బృందావనంలో తన గాలి కాలి గజ్జల సందడితోటి తిరుగుతూ మాతో గడిపినటువంటి ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా ఒక్కసారైనా స్మరిస్తూ ఉంటాడా? ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ఆ కురిపించినటువంటి వర్షం వల్ల ఎండిపోయినటువంటి చెట్లు చక్కగా చిగురించినట్లుగా శ్రీకృష్ణుడు అతని కోసం దుఃఖిస్తున్నటువంటి మమ్మల్ని తన కరస్పర్శాదుల ద్వారా బ్రతికించడం కోసం వ్రజానికి ఎప్పుడైనా తిరిగి వస్తాడా అంటూ ఉంటే ఇతర గోపికలు అంటున్నారు, ఇప్పుడు శత్రువు చనిపోయాడు, చనిపోవటం చేత ఈయనకి రాజపదవి లభించింది కదా, రాజకన్యలని వివాహం ఆడేటువంటి స్థితి ఇప్పుడు ఆయనకు కలిగింది, తన బంధువులతో కూడి సుఖంగా నివసిస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ ఏమున్నది కనుక ఇక్కడ మనం పెట్టేటువంటి పంచపక్ష పరమాన్నాల, మన దగ్గర ఉన్నటువంటి వెన్న, నెయ్యి, పాలు, పెరుగే కదా. మన దగ్గర మనకున్నటువంటి ప్రీతే కదా. ఈ గ్రామీణులైనటువంటి ఈ స్త్రీల దగ్గరికి ఎందుకు వస్తాడు? ఇంకా ఆయన ఒక రాజు అయ్యాడు, రాజకన్యల్ని వివాహం చేసుకోగలవాడు. అయినా మన పిచ్చి అనుకున్నది పాపం ఒక గోపిక. ఇంకా కొంతమంది గోపికలు యథార్థమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అయినా శ్రీకృష్ణుడు స్వయంగా సర్వ సంపదలకి అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవికి కూడా అధీశ్వరుడు కదా. ధీర స్వభావం కలిగినటువంటి వాడు, కోరికలు లేనివాడు, పరిపూర్ణ స్వరూపుడు కదా తాను. అలాంటి వాడికి ఇంకా ఈ వనవాసులతో, ఈ గోపికలతోటి, గోపాంగణలతోటి కాదు, మీరంటున్నట్టుగా రాజకన్యలతోటి అవసరమే ఉంటుంది ఆయనకి అన్నారు కొంతమంది గోపికలు యథార్థాన్ని పలుకుతూ. అంటూ ఉంటే ఇంకొక గోపికలు అన్నారు కదా, పరం సౌఖ్యం హి నైరాస్యం, అంటే నిరాశాభావమే పరమ సుఖాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని పింగళ అనేటువంటి ఒక వేశ్య కూడా చెప్పేది. ఆ ఉపదేశ వచనాలు తెలిసిన తర్వాత మాకు కృష్ణుణ్ణి పొందేటువంటి విషయం నుంచి ఆశ అనేటువంటిది పోగొట్టుకోవటం సాధ్యం కావటం లేదన్నారు. ఈ మూడు లోకాల్లో ఏ వ్యక్తి అయినా సరే ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఏకాంత వార్తని మరిచిపోయి బ్రతకగలడా ఉద్ధవ? ఆయన నిర్మోహుడు, ఆయనకి మోహం లేదు. కానీ ఈ జీవకోటికి ఆయన మీద మోహం ఉన్నది కదా. నిర్మోహుడు అవటం వల్ల లక్ష్మీదేవిని కూడా ఆపేక్షించడు ఆయన. లక్ష్మీదేవికి కూడా ఆయనకు అవసరం లేదు. అయినప్పటికీ ఆ లక్ష్మీదేవి ఆయన యొక్క వక్షస్థలాన్ని విడవకుండా, క్షణకాలం కూడా వదలకుండా అలా ఉండిపోతూ భయపడుతూ ఉంటుంది. ఆయన వక్షస్థలంలో ఉండి కూడా అంత సమీపంలో ఉన్న లక్ష్మీదేవి కూడా భయపడుతూ ఉంటుంది.
ఆయనతో నాకు ఎడబాటు ఎక్కడైనా వస్తుందేమో అని గజగజ వణికిపోతూ ఉంటుంది. అలాంటి లక్ష్మియే ఆయన వక్షస్థలంలో ఉండి కూడా అంతగా భయపడుతుందంటే మాలాంటి గ్రామీణ స్త్రీల పరిస్థితి ఏమిటి అన్నారు. ఉద్ధవ, బలదేవుడితో పాటుగా శ్రీకృష్ణుడు ఈ నదులు, పర్వతాలు, వనాలు, గోవులతోటి విహరిస్తూ తన యొక్క వేణునాదంతో మా హృదయాలన్నీ కూడా దోచుకున్నాడయ్యా. అందువల్ల ఆయన్ని ఎలా మరవగలం? మేము ఎక్కడెక్కడ అడుగు పెట్టినా ఆయన స్మృతులే మా మనస్సుని వెంటాడుతున్నాయి కదా. ఏ వస్తువు పట్టుకొని ఏ పని చేద్దాం అనుకున్నా చేయనివ్వట్లేదే. ఎలాగైనా మా మనస్సుని అటువైపు నుంచి మరలించుకోవాలని బలవంతంగా ప్రయత్నం చేసినా కూడాను మా మనస్సే మాకు శత్రువు అవుతోందయ్యా. ఆయన యొక్క భావం నుంచి మా మనస్సు తప్పుకోవాలని ప్రయత్నం చేయటం లేదయ్యా. ఆయన్ని ఎలా మరవమంటావు? ఎలా మర్చిపోగలం? ఆయన మాకు అంతర్యామిగా ఉన్నాడని మేము ఎలా భావించుకొని బ్రతకగలం? ఆయన చిహ్నాలు, ఆయన పాద చిహ్నాలు ఆ వనాల్లో ఎక్కడ తిరుగుతున్నా, నదికి వెళ్ళి నీళ్లు తేవాలి అనుకుంటున్న మార్గ మధ్యంలో ఆ కనిపించేటువంటి ఆ పాద చిహ్నాలు మా మనస్సుని పిండి పారేస్తున్నాయ్యా. మాటి మాటికి ఆయన గుర్తు వస్తూనే ఉంది. అందువల్ల మేము ఆయన్ని వదలలేము, ఆయన ప్రసంగాల్ని వదలలేకపోతున్నామయ్యా. అంటుంటే ఒక గోపిక అన్నది, ఉద్ధవా, ఆయన యొక్క నడకల సౌందర్యం ఎంత గొప్పదో నువ్వు అనుభవించావో లేదో మాకు తెలియదు, కానీ ఈ రేపల్లెలో ఇంతకాలం తాను ఉన్నప్పుడు నడిచిన ఆ నడకల సౌందర్యం ఒక్కసారి కన్నులుండి చూసినటువంటి వాడు ఎవడైనా సరే జీవితకాలంలో మర్చిపోలేడయ్యా. అంతటి నడకల సౌందర్యం కలిగి అతను ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వాడంటే ఎలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడి మనస్సైనా కరగక మానదయ్యా. అతని మీద ప్రీతి పుట్టక మానదయ్యా. అతని యొక్క ప్రేమతో కూడినటువంటి ఆ చూపులు, మధురమైనటువంటి అతని యొక్క మాటలు ఇవన్నీ కూడా మా మనస్సుని దోచుకుపోయాడయ్యా. మేమైతే మనుష్యులుగా ఇక్కడ బ్రతుకుతున్నాం, కానీ మా మనస్సు కృష్ణుడే తీసుకెళ్ళిపోయాడయ్యా. మా మనస్సు మా వశంలో లేదు. మా మనస్సుని మేము నిగ్రహించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అతన్ని దోచుకొని పోవడం వల్ల అతని వశమే అయ్యున్నది, కానీ మా వశం కావడం లేదయ్యా. అందువల్ల మేము మరవలేము ఆయన్నే అన్నారు. అంటూ పెద్దగా ఏడిచారు బాబు. ఏడుస్తూ, హే నాథ, హే రమానాథ, వ్రజనాథార్తి నాశన, మగ్నముద్ధర గోవింద గోకులం వృజినార్నవాత్ అనేటువంటి శ్లోకంతో వాళ్ళు కృష్ణుడికి నమస్కారం చేశారు. ఓ ప్రభు, రమానాథ, వ్రజపతి, దుఃఖ వినాశకుడైనటువంటి వాడా, గోవింద, నువ్వు దుఃఖసాగరంలో ఉన్నటువంటి వ్రజమండలాన్ని ఉద్ధరించవయ్యా. నీ విరహ దుఃఖంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నందుడు, యశోద, గోపబాలురు, గోపికలు, గోవులు, దూడలు, చెట్లు, చేమలు, నదులు, పర్వతాలు ఇవన్నీ కూడాను నీతో పరిచయమై ఉన్నవే.
ఇవన్నీ కూడా నీ విరహాన్ని భరించలేకపోతున్నవే. ఈ ఆర్తితో ఉన్నటువంటి వాటి యొక్క ఆర్తిని నాశనం చేయవయ్యా, అనుగ్రహించవయ్యా అని ప్రార్థించారు వాళ్ళు. అప్పుడు ప్రార్థిస్తూ కృష్ణుడు పంపించినటువంటి ఆ సందేశాన్ని ఉద్ధవుడు వినిపించాడు గనక దాంతో ఆ విరహ దుఃఖాన్ని కొద్దిగా నిలదొక్కునేటువంటి దుఃఖం నుంచి బయటపడడం కోసం ఆ మాటలు స్మరిస్తూ, కృష్ణుడు మాకు దూరంగా లేడు, మాలోనే అంతర్యామిగా ఉన్నాడు, మాకు ఇంకా దగ్గరగా ఉన్నాడు, ఇంతకుముందు బయట చూసాము, ఇప్పుడు నాలోనే చూసుకోగలుగుతున్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. సాక్షాత్తు పరమాత్మ ఆయన సర్వాత్మస్వరూపుడు అని ఆయన్ని పూజించారు. ఇలా ఉద్ధవుడు గోపికల యొక్క దుఃఖాన్ని పోగొట్టి కొన్ని మాసాలు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండి కృష్ణ లీలల్ని కీర్తిస్తూ వ్రజమండలానికి ఆనందాన్ని కలగజేశాడు. ఇక్కడి నుంచి మధురకు వెళ్ళిన తర్వాత ఏ లీలలు చేశాడు ఆయన, ఎలా ఉన్నాడు, మీ గురించి ఆయనకు ఉన్నటువంటి ప్రీతి ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళు కథలుగా అన్నీ వింటూ ఆనందాన్ని పొందారు. ఉద్ధవుడు ఇలాగ వ్రజమండలంలో నివసించినంత కాలము కూడా నిరంతరం కృష్ణ కథ అమృతం పారిందిట అక్కడ. అలా చర్చించుకుంటూ ఉంటే ఆ వ్రజవాసులకి ఆ కాలం అంతా కూడా క్షణకాలంలాగా గడిచిపోయిందిట. కృష్ణ సేవకుడైనటువంటి ఉద్ధవుడు నదులతోటి, వనాలతోటి, పర్వతాలతోటి, గుహలతోటి, పుష్పాలతోటి కూడినటువంటి అందమైనటువంటి వృక్షాలని సంచరిస్తూ చూస్తున్నప్పుడు ప్రతి స్థానంలోనూ ఈ గోపికలు ఆ కృష్ణుడు చేసినటువంటి లీలల్ని స్మరిస్తూ ఆయనకి చెప్తూ వచ్చారట. ఈ ఉద్ధవుడు కూడా ఆ గోపికల్ని అడుగుతూ, ఇక్కడికి రాగానే గోపికలు ఏడుస్తున్నారేంటి, ఏమా కృష్ణుడు ఇక్కడేం చేశాడు అంటూ ఆయన అడుగుతూ, ఆ వ్రజవాసులైనటువంటి వారి యొక్క చిత్తాల్లో కృష్ణ స్మృతిని బాగా కలిగిస్తూ ఆనందాన్ని తాను కూడా అనుభవించేవట. మహాభక్తులైనటువంటి వారిని దర్శించటం మాత్రం చేతనే మన పాపాలు పోతాయంటారు. అలాగా జ్ఞాని అయినటువంటి ఉద్ధవుడు కూడా ఆ మహాభక్తులైనటువంటి ఆ గోపికలకి ఆ కృష్ణ స్మరణ చేయించి వారు పొందేటువంటి ఆ విరహాన్ని, ఆ తాపాన్ని చూసి తాను చాలా భాగ్యవంతుడిని భావించేవాట, ఆనందాన్ని అనుభవించేవాడు. గోపికలకి కృష్ణావేశం వల్ల కలిగినటువంటి మానసిక వికారం, ఆ వికారాన్ని చూసినప్పుడు ఉద్ధవుడు చాలా ఆనందపడి వాళ్ళకి నమస్కరించేవట, వాళ్ళని సాక్షాత్తుగా తాను కీర్తించేవట. సర్వజీవులకి ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుడి మీద ఈ గోపికలకి అనన్యమైనటువంటి ప్రేమ ఉత్పన్నం అవ్వడం చేత వారు కేవలం సార్థక జన్ములయ్యారు. వారు జన్మ సార్థకమైంది. వారు చేయవలసినటువంటి ఉత్తమ కార్యాలు ఏమీ కనిపించడం లేదు, చేయవలసినవన్నీ చేసేసినట్లే అనిపిస్తుంది అనుకునేవాట. ముముక్షువులుగా ఉండి మోక్షం మీద కోరిక ఉన్నటువంటి మునులు, మేము అంటే తనని తాను అనుకుంటూ, మేము ఎప్పుడూ కూడా ఇలాంటి పరమమైనటువంటి ప్రేమ భావన కృష్ణుడి మీద కావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మా మనస్సు ఎప్పుడూ ఆ జ్ఞాన సంబంధంగానే వెళుతుంది. ఆయన యొక్క విభూతిని ఇప్పుడు దర్శిస్తూ ఉంటుంది. ఆయన విశ్వస్వరూపుడుగానే ఆయన్ని దర్శిస్తుంది తప్ప నా ప్రియుడు అనేటువంటి భావన ఈ మనస్సుకి జ్ఞాన దశలో కలగదు. అందుకని
ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతి కావాలి అని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం, పరమ ప్రేమని. అందువల్ల ఆ కృష్ణుడి యొక్క కథల మీద ప్రీతి కలిగినటువంటి వ్యక్తులకి, ఇప్పుడు ఈ గోపికలందరూ కూడాను జ్ఞానంలో గొప్పవారు కాదు, ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు చదివిన వారు కాదు, యజ్ఞ యాగాదులు క్రియలు చేసిన వారు కాదు. ఏమీ కాకపోయినప్పటికీ కూడా కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉన్నారు. కృష్ణ కథ యందు ప్రీతి కలిగినటువంటి వ్యక్తులకిట ఉత్తమ కులం కానీ, ద్విజాతులు అంటే ద్విజులుగా ఉండేటువంటి వాళ్ళకు ఉండే సంస్కారాల వల్ల కానీ, లేదా చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళ యొక్క జన్మని పొందటం వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదన్నాడు. అంటే అర్థం, ఆ కృష్ణుడి యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాళ్ళకి దేని యందు ఆసక్తి అనేటువంటిది ఉండదు. నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇలాంటి భావాలు ఏమీ ఉండవు. నాకు కావాల్సింది ఒక్కటే కృష్ణుడే అనేటువంటి భావ పరంపరతోనే జీవనం సాగిస్తారు. ఇదిగో ఈ గోపికలందరూ కూడాను ఆ విధంగానే కనిపిస్తున్నారు కనుక వీళ్ళకి ఇంకా యజ్ఞయాగాది దీక్షలు పొందవలసిన అవసరం ఏమిటి? చతుర్ముఖాది జన్మలు ఏం ప్రయోజనం? వీళ్ళు అన్నిటికన్నా ఉచ్చమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. సాక్షాత్తు పరమాత్మకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వారు. కృష్ణుడు కూడా తాను వీళ్ళని తలుచుకుంటూ వీళ్ళ కోసం సందేశాన్ని పంపించగలిగేంత స్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే కృష్ణుడి చేత వరింపబడ్డం కాదు, కృష్ణుడి చేత ప్రేమింపబడ్డారు. అలాంటి అద్భుతమైనటువంటి స్థితి పొందినటువంటి వాడు కనుక ఏ జన్మెత్తినా కూడా పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వారు గొప్ప వంశంలోనే పుట్టక్కర్లేదు, గొప్ప జాతిలోనే పుట్టక్కర్లేదు, ఎలాంటి అట్టడుగు జాతిలో పుట్టినా కూడా అతను గొప్ప వజ్రం లాంటివాడు అని అనుకుంటున్నట్ట తాను. లోక దృష్టిలో ఈ గోపికలందరూ వ్యభిచారులుగా భావింపబడుతూ ఉంటారు. కానీ వనవాసులైనటువంటి ఈ గోపికలు ఎక్కడ పరమాత్మ స్వరూపుడైనటువంటి కృష్ణుడి మీద వీళ్ళకి ఇంతటి పరమ ప్రేమ కలగడం ఎక్కడ? చాలా ఆశ్చర్యం అనుకున్నారు. అమృత స్వరూపాన్ని తెలియకుండా అయినా సరే పానం చేస్తే మోక్షం పొందినట్లుగా, సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఈ గోపికలు ఆయన మీద విడతీయలేని సంబంధాన్ని కలిగి మనస్సుతో పరిపూర్ణంగా ఆయనకి సమర్పణం చేసుకొని జీవించగలుగుతున్నారు. అంటే ఇక ఎంత భాగ్యవంతులై ఉండాలి వీళ్ళు. అలాగే కృష్ణ స్వరూపం తెలియనటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైనా సరే ఆ పరమాత్మని సేవించగలిగితే, ఆయన స్వరూపం తెలియకపోయినప్పటికీ కూడా చాలు, అది సాక్షాత్తుగా కోరినటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా మానేస్తుందా అని గోపికలే ఉదాహరణ అనుకున్నాడు. రాసలీలలో శ్రీకృష్ణుడు తన యొక్క బాహువులతో ఆ గోపికల్ని ఆలింగనం చేసుకొని వారి యొక్క కోరికని తీర్చి ఎలా అనుగ్రహించాడో, అలాంటిది ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ఎప్పుడైనా అసలు పొంది ఉంటుందా అని సందేహం కలుగుతోంది. లేదా అప్సరసలు ఇలాంటి అనుగ్రహాన్ని పొందారా? పొంది ఉండరేమో. వాళ్ళే పొందలేదంటే ఇంకా లోకంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలకు ఎలా కలుగుతుంది అనుకున్నటువంటి ఉద్ధవుడు అంటున్నాడు కదా,
ఆశామహో చరణరేణు జుషామహం శ్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుశ్చజం స్వజన మార్యపథం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విముక్ర్యాం అంటున్నాడు. లోకంలో భర్తని కానీ పుత్రులని కానీ ఆత్మీయులైనటువంటి వ్యక్తుల్ని కానీ వదలటం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. అలాంటి విడవరాని పుత్రాదుల్ని, ఆత్మీయుల్ని, అలాగే లోక మార్గాన్ని అంటే ధర్మాన్ని వదిలిపెట్టేసి శృతులు కూడా అంటే వేదాలు కూడా ఎవరినైతే అన్వేషిస్తూ ఉంటాయో అలాంటి శ్రీకృష్ణుడి యొక్క పదవిని అన్వేషించినటువంటి ఈ గోపికలు ఉన్నారే, వీళ్ళ యొక్క పాద రజంతో కూడినటువంటి, పాద ధూళితో కూడుకున్నటువంటి ఈ గుల్మ లతాదులలో ఏ ఒక్కదానిని నేనైనప్పటికీ కూడా నా జన్మ తరిస్తుంది. నాకంటూ ఒక జన్మ ఉంటే ఈ బృందావనంలో ఏదో ఒక లతనై పడి ఉండాలి. ఆ గోపికల యొక్క పాద ధూళితో నేను పవిత్రం కావాలి అని కోరుకున్నట్ట ఉద్ధవుడు కూడా. ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు కోరినటువంటి కోరికనే తాను ఇక్కడ కోరుకుంటున్నాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఏ భగవంతుని యొక్క పాదాల్ని సేవిస్తూ ఉంటుందో, బ్రహ్మాదులు కూడా ఏ పాదాలనైతే తమ హృదయాల్లో భావించుకొని అర్చిస్తూ ఉంటారో, అలాంటి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల్ని ఆలింగనం చేసుకొని రాస సభలో తమ యొక్క వక్షస్థలంలో నిలుపుకున్నటువంటి ఆ గోపికల యొక్క సౌభాగ్యం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. నేను నందవ్రజంలో ఉన్నటువంటి ఈ గోపికల యొక్క పాద ధూళికి నిరంతరం నమస్కరిస్తూ ఉంటాను అనుకున్నాడు. వాళ్ళు కృష్ణుడి యొక్క విషయంలో చేసేటువంటి గానం ఏదైతే ఉందో అది 3 లోకాలని కూడాను పవిత్రం చేస్తుంది అని తన యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటని పలికాడు అని చెప్పి సుఖమహర్షి మళ్ళీ అంటున్నాడు, రాజా, ఆ తర్వాత ఉద్ధవుడు గోపికల వద్ద, యశోదానందులు మొదలైనటువంటి గోపబాలుల వద్ద అనుజ్ఞని పొందాడు. సెలవు తీసుకొని మధుర కోసంగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అప్పుడు నందగోపాలురు అందరూ కూడాను, నందుడు గోపబాలురు అందరూ కూడా అనేకమైనటువంటి కానుకలు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చారు. ప్రేమతోటి కన్నీరు కారుస్తూ, కృష్ణుడికి ఇది చెప్పవా, ఈ గోపబాలుడు ఇచ్చాడని చెప్పు, ఇది నందుడిచ్చాడని చెప్పు, యశోద ఇచ్చిందని చెప్పు, ఆయన్ని వాడుకోమని చెప్పు అంటూ వారందరూ కంటి వెంబడ నీరు కారుస్తూ వారు కృష్ణుడికి అత్యంత ప్రియమైందని ఏదైతే భావించారో ఆయా కానుకలు తెచ్చి వారికి ఇచ్చారట. మహాత్మా, మా మనోవృత్తులన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలని అనుసరిస్తూ ఉండాలని కోరుకుంటున్నామయ్యా. మా వాక్కులు కృష్ణ నామాన్నే కీర్తించుగాక, శరీరం ఆయనకే నమస్కరిస్తూ ఉండేటువంటి పనుల్లో స్థిరమవ్వాలి అని కోరుకుంటున్నామయ్యా. మేము శ్రీకృష్ణుడి యొక్క ఇచ్ఛని అనుసరించి, ఆయన యొక్క కర్మల్ని అనుసరించి ఏ ప్రదేశంలో జన్మించినా కూడా మాకేమీ నష్టం లేదు. ఏ ప్రదేశంలో సంచరించినా కూడా మాకు నష్టం లేదు. ఎలా పుట్టినా, ఎలా పెరిగినా
మేము చేసేటువంటి పుణ్య కర్మ అనుష్ఠానం చేత కానీ, దానాల చేత కానీ ఆయన మీదనే పూర్తిగా ఆసక్తి కలిగి ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించమనవయ్యా. ఇంతకన్నా మేము కోరేది ఏమీ లేదు. உன் தன்னோடு தோமையாவோம் உனக்கே நாமால் செய்வோம். మొత్తనం కామంగళ్ మాత్తు అంటుంది మన అమ్మ కూడా. ఏజేజు పిరవిక్కుం. మేము ఎప్పుడు జన్మించినా ఆయనతోనే జన్మించాలి. ఆయనకి సంబంధించినటువంటి కర్మలే చేయాలి. ఆయనతోనే జీవించాలి. ఆయనకే సేవ చేయాలి. మాకు ఇంకొక కోరిక అంటూ కూడా మా హృదయాల్లో పుట్టకూడదు. మాకు కావలసినటువంటి ఏకైక కోరిక అది ఒక్కటే అంటుంది అమ్మ కూడా, గోదా తల్లి కూడా. అలాగే గోపబాలురందరూ కూడా వారి మనస్సులో ఉండేటువంటి భావనంతటినీ అక్కడి నుంచి ఇక్కడికి దూతగా వచ్చాడు, ఇక్కడి నుంచి అక్కడికి కూడా దూతగానే వెళ్ళాలి నువ్వు అని వారి మనస్సులో ఉన్న భావనంతటిని కూడా నువ్వు చెప్తే, ఉద్ధవుడు ఆ కృష్ణ భక్తి చేత గోపబాలుల ద్వారా పూజితుడయ్యాడు. చాలా ఆనందం వేసింది. తనకి ఇష్టం లేదు ఈ వేపల్లని వదిలి వెళ్ళాలని, అయినప్పటికీ బాధ్యత తప్పదు. అప్పటికీ చాలా నెలలు ఉన్నాడు. ఇష్టం లేకపోయినా కష్టంతోనే కృష్ణుడి చేత పాలించబడేటువంటి మధుర నగరానికి తిరిగి వచ్చేసాడు. వచ్చినటువంటి తాను అంతఃపురంలో ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి నమస్కరించి, మహాప్రభో, వ్రజపురానికి నన్ను పంపించి నన్ను భాగ్యవంతుణ్ణి చేసేవయ్యా. బహుశా నేను జ్ఞానిని అని, నాకున్నటువంటి జ్ఞానం చేత నేను అహంకరించి ఉంటాను అని, ఆ అహంకారాన్ని పోగొట్టడం కోసం అత్యంత ప్రీతి కలిగినటువంటి మహానుభావులైనటువంటి ఆ గోపికలు గోపబాలుల దగ్గరికి నన్ను పంపించి, ఎప్పుడూ నన్ను జగద్రూపుడుగా దర్శించేటువంటి నువ్వు ప్రేమనేత్రాలతో కూడా ఎలా చూడొచ్చో చూడవయ్యా. జ్ఞాననేత్రంతోనే కాదు, ప్రేమనేత్రాలతో కూడా నన్ను దర్శనం చెయ్యి. ఆ విద్య నీకు బృహస్పతి ఉపదేశం చేయలేదు. బృహస్పతి నీకు ఉపదేశం చేసినటువంటి విద్య జ్ఞాన దర్శనమే. కానీ ప్రేమ దర్శనం నీకు గోపికల ద్వారానే కావాలి అని నన్ను అక్కడికి పంపించావేమో అని అనిపిస్తుంది. నాలో నేను జ్ఞానిని అనుకునేటువంటి అహంకారం నశించిపోయిందయ్యా. నిజంగా నేను కోరుకుంటున్నాను బృందావనంలో ఒక లతనై పడి ఉంటే చాలు అని. ఆ గోపికల యొక్క పాద రేణువుల యొక్క చేత అభిషేకం చేసి నా జన్మని నేను తరింప చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అలాంటి స్థితి నాకు కలిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అని వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని, వారికి తన మీద ఉన్నటువంటి ప్రేమని, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమని, అలాగే వారు చెప్పమన్నటువంటి సందేశాలని, వారు ఇచ్చినటువంటి కానుకల్ని అన్నీ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడు. అలాగే వ్రజవాసులైనటువంటి వీళ్ళందరూ ప్రేమాతిశయంతో వసుదేవుడికి, బలదేవుడికి, మహారాజు అయినటువంటి ఉగ్రసేనుడికి పంపించినటువంటి కానుకల్ని వాళ్ళందరికీ అందచేశాడు. అందచేసి కృష్ణుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఉద్ధవుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోయిన తర్వాత సర్వాంతర్యామి, సర్వదర్శి కనుక కృష్ణుడు
ఆ ఉద్ధవుని వల్ల వ్రజమండల వార్తలన్నీ విన్నాడు. వాళ్ళు తన యొక్క ఉపదేశాన్ని పొంది స్వస్థచిత్తులయ్యారు అనేటువంటి విషయాన్ని విని కొద్దిగా తను కూడా తన భారాన్ని దింపుకున్నాడు. దింపుకొని కుబ్జ తనని కోరింది ఇంతకు పూర్వం. తాను మాటిచ్చాడు. ఆ కుబ్జ దగ్గరికి వెళ్ళాడు. ఆమెడికి తుష్టి కలగ చేయటం కోసం ఆమె గృహానికి వెళ్ళాడు. ఆమె గృహం చాలా అందంగా అలంకరింపబడి ఉంది. మంచి సుగంధాల చేత పరిమళిస్తోంది. కృష్ణుడు ఉద్ధవుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడంతోనే ఒక్కసారి అనుకోకుండా వచ్చినటువంటి కృష్ణుని చూసేటప్పటికీ ఆసనంలో కూర్చొనున్నటువంటి కుబ్జ ఆశ్చర్యంతో ఆసనంలో నుంచి పైకి లేచింది. సఖులైనటువంటి వాళ్ళందరినీ పిలిచింది. ఆయనకి స్వాగతం పలికింది. ఉత్తమమైనటువంటి ఆసనాన్ని, అర్ఘ్యపాద్యాదుల్ని ఇచ్చి ఆయన్ని పూజించింది. ఉద్ధవుణ్ణి కూడా పిలిచి ఉద్ధవుడికి కూడా కుబ్జ చాలా గొప్పగా సన్మానం చేస్తూ ఆసనాన్ని చూపించింది. దాంట్లో కూర్చోమనంటే ఆ ఉద్ధవుడు భక్తితోటి దాన్ని స్పృశించి భూమి మీద కూర్చున్నాడు, నేల మీద కూర్చున్నాడు. సరే, శ్రీకృష్ణుడు ఈ లోకాచారాన్ని బట్టి విలువైనటువంటి శయ్య మీద కూర్చున్నాడు. ఆ తర్వాత కుబ్జ స్నానం చేసి అనేక రకాలుగా అలంకరించుకొని సిగ్గుతోటి కృష్ణుడి దగ్గరికి వచ్చింది. కృష్ణుడు కూడా ఆమెకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆమెకి ఆనందాన్ని కలిగించాడు. కానీ పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నాడు, కేవలం ఈ కుబ్జకున్నటువంటి పుణ్యం ఏమిటి అంటే ఆయనకి అంగరాగాన్ని ఇచ్చింది. ఈ అంగరాగాన్ని ఇచ్చినటువంటి పుణ్యం తప్ప ఆమెకి ఇతరమైనటువంటి పుణ్యం ఏమీ లేదు. వ్రజస్త్రీలకు ఉన్నంత గొప్ప పుణ్యం ఇది పొందలేకపోయింది. ఆ ఉన్నటువంటి పుణ్యం చేత ఈ కొద్దిపాటి భాగ్యాన్ని కృష్ణుడి వల్ల లభించింది. లభించినటువంటి తాను సాక్షాత్తు పరమాత్మ వచ్చారు కనుక ఆ పరమాత్మని ప్రార్థించవచ్చు. స్వామి, నీ యందు నిత్యమైనటువంటి భక్తి నాకు ఉండాలి, ప్రీతి నాకు ఉండాలి, నీ కైంకర్యం నిరంతరం చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా అని కోరవచ్చు. కానీ దానికి అంత గొప్ప పుణ్యం లేకపోవడం చేత, దాని దురదృష్టం వల్ల ఆ కృష్ణుడి యొక్క నిత్య సేవని కోరకుండా ప్రాకృతికమైనటువంటి దృష్టితోటి కామాన్ని కోరింది. అది ఏమని కోరింది అంటే, తాను ఆమెకి సంతోషాన్ని కలిగించి కృష్ణుడు బయలుదేరబోతున్నప్పుడు మళ్ళీ ఆపి, కొన్ని రోజులు ఇంకా నాతో కలిసే ఉండవయ్యా, నేను నీ సాంగత్యాన్ని విడవలేకపోతున్నాను అని కుబ్జ అంటే, ఆమె కోరినట్లుగా కొంతకాలం అక్కడ ఉండి ఉద్ధవుడితో పాటు మళ్ళీ తన యొక్క భవనానికి వెళ్ళిపోయాడట. నిత్య సేవని కోరలేనటువంటి దుర్భాగ్యురాలు కుబ్జ. అయినప్పటికీ కూడా కుబ్జ కూడా మోక్షాన్ని పొందింది. దురారాధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం యో వృణీతే మనోగ్రాహ్యం అసత్వాత్ కుమనీష్యసౌ అంటున్నారు. అంటే సర్వేశ్వరేశ్వరుడై దురారాధ్యుడైనటువంటి విష్ణువుని ఆరాధించి ఆయన్ని విషయ సుఖాల్ని కోరేటువంటి వాడు ఉంటాడే, లోకంలో అంతకన్నా తుచ్చుడు ఇంకొకడు లేడు అని అంటున్నారు. సాక్షాత్తు మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగేటువంటి పరమాత్మని లౌకికమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికల్ని కోరేటువంటి వాడు తుచ్చుడవుతాడు, వాడు దుర్బుద్ధి అవుతాడు అని అంటున్నారు ఈ శ్లోకంలో. ఆ తర్వాత కృష్ణుడు మరి అక్రూరుడికి కూడా మాట ఇచ్చాడు, నేను మళ్ళీ నీ ఇంటికి వస్తాను, నేను చేయవలసిన పని పూర్తి చేసిన తర్వాత అని.
కనుక అక్రూరుడికి కూడా సంతుష్టిని కలగచేయాలని భావించి, అదీకాక అతని ద్వారా కొద్దిగా పని కూడా జరగవలసి ఉంది, చక్కబెట్టాలి అని అనుకొని ఆ పనిని కూడా చక్కబెట్టాలనుకొని బలరాముడితో పాటు ఉద్ధవుడితో పాటు కలిసి అక్రూరుడి యొక్క గృహానికి వచ్చాడు. ఇంతకుముందు ఉద్ధవుడు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు బలరాముడు కూడా ఉన్నాడు. కుబ్జ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఆంతరంగికుడు, ఉద్ధవుడు ఆంతరంగిక సేవకుడు, బలరాముడు అన్నగారు. కనుక అలాంటి సందర్భాలకి అన్నగారిని తీసుకొని వెళ్ళడం కూడదు కనుక ఆంతరంగిక స్నేహితుడైన ఉద్ధవుడితో మాత్రమే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఇతనితో అక్రూరుడితో బంధు సంబంధమైనటువంటి మాట కూడా మాట్లాడవలసి ఉన్నది కనుక అన్నగారిని కూడా తీసుకొని వచ్చాడు. సరే, అక్రూరుడి ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే అక్రూరుడి ఇంటికి వచ్చాడు అనేటువంటి వార్త అక్రూరుడికి తెలిసిందో, దూరం నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళి బంధువులతో కూడా వచ్చినటువంటి కృష్ణుడిని చూసి ఆనందంతో ఆయన్ని ఆలింగనం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు అక్రూరుడు. వాళ్ళు కూడా మళ్ళీ అక్రూరుడికి అభివాదం చేశారు. ఆసనాల్ని ఇచ్చాడు, ఆసనాల్ని స్వీకరించారు. వీళ్ళు యథావిధిగా పూజలన్నీ జరిపాడు. వాళ్ళ పాద ప్రక్షాళనం చేసి ఆయన కోరుకున్నాడు ఇంతకు పూర్వం, నువ్వు వచ్చి మా ఇంట్లో పాదం పెడితే, నీకు పాద ప్రక్షాళనం చేస్తే నా పితృదేవతలు తరిస్తారయ్యా, సకల దేవతలు తృప్తి పొందుతారయ్యా అని కోరినటువంటి రీతిగా ఆయన వచ్చారు. దాన్ని ఉపయోగించుకొని పాద ప్రక్షాళనం చేశాడు. ఆ జలాన్ని శిరస్సు మీద పోసుకున్నాడు. అనేక రకాలైనటువంటి బహుమానాలు ఇచ్చి ఆయన్ని సత్కరించాడు. తల వంచి నమస్కరించి కూర్చొని పాదాలని ఒత్తుతూ వినయంగా వాళ్లతో మాట్లాడుతున్నాడు. ప్రభు, మా అదృష్టం వల్ల దురాచారుడైనటువంటి కంసుడు అనుచరులతో పాటుగా నీ చేత చంపబడ్డాడు. మీ సోదరుల చేత, మీ ఇద్దరి చేత యాదవ వంశం చాలా పెద్ద కష్టం నుంచి దూరం అయిపోయింది, రక్షింపబడింది, సమృద్ధిని పొందింది. మీరిద్దరూ కూడా పురుషోత్తములయ్యా. నేను మీ ఇద్దరిని సాక్షాత్తుగా దర్శించుకున్నాను కనుక మీరిద్దరూ పరమాత్మే అనే విషయం నాకు తెలిసింది కదా. బంధానికి కారణమైనటువంటిది అవిద్య. ఆ అవిద్య జీవుడికి ఉన్నట్లుగా ఈ లోకంలో జీవులందరూ అవిద్య వల్లే పుట్టినట్టుగా నువ్వు నీ యొక్క రాక రాలేదు. నువ్వు జన్మించింది అవిద్య వల్ల కాదు కదా, స్వతంత్రుడవి నువ్వు. జగత్ కళ్యాణ కాంక్షే నీకు పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తివి. ఏ వైదిక ధర్మాన్నైతే నువ్వు వెల్లడి చేశావో, ఏ వేద మార్గమైతే ఏ ఏ సమయాల్లో పాషండులైనటువంటి వాళ్ళు ఆ మార్గాన్నంతటినీ కూడా నువ్వు భిన్నం చేస్తారో, నాశనం చేస్తారో, వాళ్ళ చేత ఆక్రమింపబడుతుందో, నువ్వు ఆయా సమయాల్లో వచ్చి శుద్ధ సత్వ స్వరూపంతో ఆవిర్భవించి ఇదిగో నువ్వు అనుగ్రహించినటువంటి ఆ వేద మార్గాన్ని రక్షిస్తూ ఉంటావు కదా దేవా. నువ్వు 100,000 మంది అసుర రాజుల్ని సంహరించడం కోసం, వాళ్ళని సంహరించడం ద్వారా భూభారాన్నంతటినీ కూడా హరించడం కోసం అవతరించి యాదవ వంశ కీర్తినంతటినీ కూడాను పతాక స్థాయిలో లోకంలో వ్యాప్తి చేయాలనుకున్నావు. నువ్వు దేవ, ఋషి, పితృ, భూత, మనుష్యమూర్తివి. అంటే పంచయజ్ఞ దేవతామూర్తివి. పంచమహాయజ్ఞాలని మనం ఆచరిస్తుంటామే, ఆ దేవతామూర్తివి నువ్వే. నీ యొక్క పాదాలని ప్రక్షాళనం చేసేటువంటి జలం ఏదైతే ఉన్నదో, స్వయంగా నీ పాద తీర్థమైనటువంటి ఆ గంగాదేవి 3 లోకాల్ని కూడా నువ్వు పవిత్రం చేస్తోంది. అలాంటి జగద్గురుడు అయినటువంటి నువ్వు ఈవేళ మా గృహంలోకి ప్రవేశించి మమ్మల్ని పవిత్రం చేశావయ్యా.
నువ్వు భక్తప్రియుడివి కనుక, ఆడిన మాట తప్పనటువంటి వాడివి కనుక, సుహృదుడివి కనుక, కృతజ్ఞుడవి కనుక, ఇలాంటి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి కనుక నువ్వు నన్ను మర్చిపోకుండా మా ఇంటికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు. అందువల్ల లోకంలో ఏ పండితులైనా సరే నిన్ను వదిలి ఇతర దేవతల్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు కాలేరు కదా. ఇన్ని రకాల ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి నిన్ను వదిలి నిన్ను ఆశ్రయించకుండా ఎవరు ఉండగలరు ఈ లోకంలో అన్నారు. ఏ కాలంలో అయితే ఏ భక్తుడు నిన్ను అల్పంగా సేవించినప్పటికీ, కొద్దిపాటి సేవించిన నీ యొక్క సేవ దానికి బదులుగా అనేకమైనటువంటి విశేషమైన వస్తువుల్ని ప్రసాదిస్తావు. మనం చూసాం, కుబ్జ ఇచ్చింది చందనం మాత్రమే, మాలాకారుడు ఇచ్చింది ఒక మాల మాత్రమే, ఆ తంతువాయుడు ఇచ్చింది ఆ వస్త్రాలతో కూడినటువంటి ఆభరణాలు మాత్రమే. కానీ వాళ్ళకి ఎంతంత అద్భుతమైనటువంటి ఫలాలు పొందారు. కనుక స్వయంగా అన్ని విషయాలు నీ కోసం కొద్దిపాటి అల్పంగా నిన్ను సేవించిన వాళ్ళకి ఇస్తూ ఉంటావు. అంత మాత్రమే కాదు, స్వయంగా నిన్ను నువ్వు కూడా సమర్పించుకుంటావయ్యా. నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్థితి ఇది కదా అన్నాడు. నువ్వు సనకాదులకి కానీ బ్రహ్మాది దేవతలకు కూడా తెలియబడనటువంటి వాడవి. అలాంటి నువ్వు ఈవేళ మాలాంటి అధములైనటువంటి వాళ్ళ యొక్క గృహానికి రావడం మా సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం. అందువల్ల భగవంతుడా, నువ్వు నీ మాయ వల్ల కలిగించినటువంటి భార్య, పుత్ర, ధన, బంధు, గృహ, దేహం మొదలటి వీటన్నిటి మీద మా మోహ బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ఛేదించి పారేవయ్యా, ఖండించి పారేసేవయ్యా. ఇవన్నీ కూడా నిన్ను పొందనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఈ బంధాలన్నీ తెంపుకున్నప్పుడే కదా మరి నేను పొందగలుగుతాను అంటున్నారు. భక్తుడైనటువంటి అక్రూరుడు ఇలా కీర్తించేటప్పటికే కృష్ణుడు నవ్వి మధురమైనటువంటి వాక్కులతో అతన్ని కూడా మోహపరుస్తూ, అక్రూరా, నువ్వు అలా పలకచ్చా? అసలు నువ్వు మాకు గురుడివి కదా, మాకు పినతండ్రివి కదా, మా అందరి చేత కూడా నువ్వు శ్లాఘింపదగినటువంటి వాడివి కదా, మా బంధువువి కదా. మేము ఎల్లప్పుడూ కూడా నీ దయ కోసం ఎదురు చూస్తూ ఉంటామే. నీ దయకి పాత్రులం కాదగిన వాళ్ళం కదా, నీ చేత పోషింపదగినటువంటి వాళ్ళం కదా, నీ చేత రక్షింపబడదగినటువంటి వాళ్ళమే. అలాంటి మమ్మల్ని నువ్వు అలా అంటావేమిటి? నువ్వు అసలు అలా మాట్లాడచ్చు నా క్రూరా అన్నాడు. అంటే అసలు నీలాంటి మహానుభావులు ఎక్కడ దొరుకుతారయ్యా అన్నాడు. నీలాంటి పూజ్యతములైనటువంటి సాధువులు, ఆత్మ కళ్యాణాన్ని కోరుకునేటువంటి ఏ మానవులకైనా సరే పూజింపదగినటువంటి వారే. ఎవరైనా తమకి శుభాలు కలగాలి అనుకుంటే తప్పనిసరిగా నీలాంటి వాళ్ళని పూజించాలి, సాధు పురుషుల్ని ఆరాధించాలి. దేవతలు తమ పనులు సాధించుకోవడం కోసం ఎక్కువగా ఆసక్తులై ఉంటారు. కానీ సాధువులు మాత్రం నిరంతరం ఇతరులని అనుగ్రహించడంలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అయితే మరి దేవతలు ఎవరు సేవించదగిన వారు కాదా అంటే కాదు, అలా కాదు. నహ్యం మయాని తీర్థాని న దేవామృచ్చిలాతు శిలామయా తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ అంటున్నాడు. లోకంలో తీర్థాలంటూ ఉంటాం మనం, జలంతో కూడినటువంటి తీర్థాలు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. అలాంటి తీర్థాలు కానీ, మట్టి కానీ, అలాగే శిలలతో చేయబడినటువంటి దేవతా మూర్తులు కానీ అన్నీ పూజ్యాలే, ఆరాధించదగినవే.
అందులో సందేహం లేదు. కానీ వాటిని ఆరాధించిన వెంటనే అవి ఫలితాన్ని ఇవ్వవయ్యా. కొంతకాలం సేవిస్తే అప్పుడు ఇస్తాయి అవన్నీ. అప్పుడు వాళ్ళ యొక్క హృదయాల్ని పరిశుద్ధం చేస్తాయి. కానీ నువ్వు మాత్రం, అంటే సాధువులు మాత్రం దర్శన మాత్రం చేతనే పవిత్రం చేస్తారయ్యా. అందువల్ల తే పునంతి ఉరుకాలేన, వెంటనే అన్నమాట వాళ్ళు పవిత్రం చేస్తారు వెంటనే. దర్శనాదేవ సాధవ అని చెప్పి ఆయన్ని స్తోత్రం కృష్ణుడు కూడా చేసి ఆ తర్వాత అంటున్నాడు, నువ్వు నిజంగా యథార్థంగా చెప్తున్నాను, మా బంధువులందరిలో కూడాను సర్వశ్రేష్ఠుడివి నువ్వు. అందువల్ల నువ్వెప్పుడూ మా శుభాన్ని కోరుతూ ఉంటావు. నువ్వు హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. నువ్వు మాకంతా ఆప్తుడైనటువంటి వాడివి కనుక నీతో నేను రహస్యంగా ఈ విషయాన్ని చెప్తున్నాను. పాండవుల దగ్గరికి ఒకసారి వెళ్ళిరా. వారు ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రయంలో ఉన్నారు అనేటువంటి విషయం నాకు తెలిసింది. మరి ఎలా బతుకుతున్నారో ఏమో తెలియటం లేదు. ఎందుకంటే పాండురాజు మరణించిన తర్వాత చాలా దుఃఖపడింది కుంతీదేవి. ఆ కుంతీదేవి దుఃఖంతో తన యొక్క పిల్లల్ని తీసుకొని ధృతరాష్ట్రుడి యొక్క హస్తినాపురానికి తీసుకొచ్చింది. అది కూడా ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతోనే. అక్కడికి తేబడినటువంటి ఈ కుంతి తన పిల్లలతోటి హస్తినాపురంలో నివసిస్తుంది అని వింటున్నాను. కానీ అంబికాపుత్రుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు బలహీనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడయ్యా. అంధుడు కూడా కాకుండా అతని యొక్క స్వభావం కూడా దుష్టమై ఉంటుంది. ఆ దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి తనకి మోహం కూడా పుత్రుల మీద చాలా అధికంగా ఉన్నది. అందువల్ల పూర్తిగా పుత్రులకి వశమైపోయి ఉన్నాడు. అందుకని తన సోదరుడి అయినటువంటి పాండురాజు యొక్క కుమారులైనటువంటి పాండవుల మీద, తన సొంత పిల్లల మీద సమదృష్టి కలిగి ఉన్నవాడు కాడేమో అని అనిపిస్తోంది. అందువల్ల వీళ్ళని కొద్దిగా వ్యత్యాసంగా చూస్తున్నాడేమో అనిపిస్తోంది. అయినా నువ్వు ఒక్కసారి అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటో ఒకసారి తెలుసుకొనిరా. అవి తెలుసుకొని పాండవులకి శుభం కలిగేలాగా మనమంతా కూడా ఒకసారి ఆలోచన చేద్దాం అని అక్రూరుణ్ణి ఆదేశించాడు. అక్రూరుడు తప్పనిసరిగా వెళ్తానన్నాడు. శిరోధార్యమని ఆజ్ఞని స్వీకరించాడు. అప్పుడు ఇంకా కృష్ణుడు బలదేవుడితోని అలాగే ఉద్ధవుడితో కలిసి తన యొక్క పురానికి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్రూరుడు కూడా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఏంటి అనేది రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ.
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.